అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న గుంతకల్లు నియోజకవర్గానికి చెందిన 17 మంది బాధితులకు సీఎం సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేశారు. గుంతకల్లు ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి బుధవారం నాడు సీఎం సహాయ నిధి కింద మంజూరైన 32.52 లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో వారు బాధపడుతున్న బాధితులకు ఆసుపత్రిలో చికిత్స పొందిన బిల్లులతో ఎమ్మెల్యే సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ప్రభుత్వం అందజేసే ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ప్రభుత్వం నుంచి సీఎం సహాయ నిధి కింద ఆర్థిక సహాయం మంజూరు చేయించి వాటికి సంబంధించిన చెక్కులను బాధితులకు అందజేశారు. శివప్రసాద్, స్ఫూర్తి న్యూస్, రాయలసీమ. ఎలక్షన్ టైం ఇది. ఆరోగ్యశ్రీ కవర్స్ పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్, టీడీపీ మండల అధ్యక్షుడు సాయిలు సత్యనారాయణ ఆధ్వర్యంలో పేరంపేట, వెంకటరామానుజపురం, పంగిడిగూడెం, కట్టపొదలగూడెం, లక్కవరం తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలను కలుసుకొని వారి సమస్యలు విని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాయిలు సత్యనారాయణ, జనసేన మండల పార్టీ ఇన్ఛార్జి పులిశివ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామచంద్ర శేషు, గ్రామ పార్టీ అధ్యక్షులు గోలి రామకృష్ణారెడ్డి, సర్పంచ్ కంకిపాడు కుమారి, శిల్పారెడ్డి, ఇంద్రాణి, సౌభాగ్యవతి తదితరులు పాల్గొన్నారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. సొంత ఇల్లు లేని నిరుపేదలు ఒక్కరు కూడా ఉండరాదన్నది రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని వైఎస్ఆర్సీపీ ఐటీ విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాడు గుంతకల్లు నియోజకవర్గం పామిడి మండల కేంద్రంలో లబ్ధిదారులతో కలిసి జగనన్న కాలనీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శివప్రసాద్, స్ఫూర్తి న్యూస్, రాయలసీమ. ఈరోజు పామిడిలో కూడా పెద్ద ఎత్తున దాదాపు 800 నుంచి 1000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణము వేగంగా జరుగుతూ ఉంది. దాంతోపాటు మనకు ఏకంగా దాన్ని ఏం చెప్పామో, ఇళ్ల పట్టాల విషయానికి తీసుకొని వస్తే మౌలిక వసతుల నుంచి ప్రతి ఒక్కరికి అర్హులైన అందరికీ ఇల్లు లేదు అనేవాళ్ళు రాష్ట్రంలో ఉండకూడదన్న ముఖ్యమంత్రి సంకల్పంతో ఈరోజు అందరికీ ఇల్లు ఇస్తూ ఉన్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో హీరో కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. బుధవారం నాడు హీరో కృష్ణ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా భీమవరం పట్టణంలో కృష్ణ అభిమాన సంఘాల ఆధ్వర్యంలో భారీగా ఊరేగింపు నిర్వహించారు. సినీ వీణిలాకాశంలో ధృవతారగా వెలిగిన ప్రముఖ హీరో కృష్ణ కథానాయకుడిగా మాత్రమే కాకుండా దర్శక నిర్మాతగా, ఎడిటర్గా కూడా సినీ రంగానికి ప్రత్యేక సేవలను అందించిన మహామనిషి అని ఆయన సేవలను వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పద్మభూషణ్ డాక్టర్ సూపర్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని వారి సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఆవిష్కరించారు. ఆదిత్య ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అధినేత ఎల్వీఆర్, సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ్, భీమవరం పట్టణ శాసనసభ్యుడు గ్రంథి శ్రీనివాస్, చలసాని శ్రీనివాసరావు, రాయప్రోలు శ్రీనివాసమూర్తి, సుబ్బరాజు, గంట ప్రసాద్, బోనం ప్రసాద్, జంగారెడ్డిగూడెం మురళీకృష్ణ మహేష్, యువసేన సభ్యులతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి అభిమానులు, నటులు, నటశేఖరుడు కాంస్య విగ్రహావిష్కరణకు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. Please like, share, subscribe our channel.